ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఈసారి మీరు సాధన గట్టిగా చేయండి. అవతల ఊరు కర్రలు ఇరిగిపోవాలంతే. అంతే. అయ్యా ప్రెసిడెంట్ గారు, ఈసారి పంటలు బాగా పండాయి కదా, మరి భోగి రోజు, సంక్రాంతి పండుగ రోజు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి తిరునాళ్ళు బాగా జరిపించాలయ్యా. చేద్దాంలేరా, కిందటిసారి కంటే ఈసారి బాగా చేద్దాం. అయ్యా, ముఖ్యంగా కనుమ రోజు అమ్మవారి ఊరేగింపు అన్నీ జరుగుతాయిలేరా. ప్రెసిడెంట్గా నేను అన్ని చూసుకుంటాను కదా. నమస్కారం అమ్మా. ఎరబాబు, అత్తయ్య, ఈసారి తిరణాళ్ళకైనా వీళ్ళు గెలుస్తారంటావా? అయ్యో, ఇలా కర్ర ఇప్పుడు చూస్తుంటే ఈసారి గెలిచేలాగే కనిపిస్తున్నారు అత్తయ్య. 10 సంవత్సరాల నుంచి ఓడిపోతున్నాం రా. మనం తప్పించి మిగతా 5 ఊళ్ళల్లో ఎవరో ఒకరు గెలుస్తున్నారు గాని 10 సంవత్సరాల నుంచి మనం గెలుపు అనేదే చూడలేదు. అమ్మా, మీకు చిన్న విన్నపమమ్మా. ఏంట్రా? అది కాదమ్మా, ఈ కర్రసాము గెలుపుకి మేం పండించిన పంటకి లింకెట్టారు. దానివల్ల మేమందరం చాలా నష్టపోతున్నామమ్మా. ఏం మాట్లాడుతున్నావు? అది మన 5 ఊర్ల కట్టుబాటు, మన ఆనవాయితీ. కర్రసాములో ఏ ఊరు గెలుస్తుందో ఆ ఊరి వాళ్లే ఆ 5 ఊర్ల పంట కొని వాళ్లే దరాలుగా ఉండి మార్కెట్లో అమ్ముకోవాలనే నిబంధన ఇప్పటిది కాదు, మన పూర్వీకుల కాలం నుండొస్తుంది. ఆ కట్టుబాటుని కాదనడానికి, ఆపడానికి నీకు నాకు ఇక్కడ ఎవ్వరికీ హక్కు లేదు. అమ్మా, అంటే మన కట్టుబాటుల్ని, ఆనవాయితీల్ని కాదని మేమేం అనట్లేదమ్మా. కానీ మనం ప్రతిసారి ఓడిపోవడం వల్ల మనం పంటని వాళ్ళు నిర్ణయించిన ధరకి అమ్మవలసి వస్తుందమ్మా. అది మా బాధ. ఒరే, మన జీవితాలు బాగుపడాలంటే మన ఊరి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దయ వలన అన్నీ జరగాలరా. ఆయన మన వెనక నిలబడి మన ఊరి వాళ్ళందరినీ గెలిపించాలి. చూద్దాం ఈసారైనా గెలుస్తారో లేదో. మన అదృష్టం బాగుండి గెలిస్తే మనమే మన పంటని మంచి లాభాలకు అమ్ముకోవచ్చు. తప్పకుండా అత్తయ్య. అమ్మా, ఈ పాలు తాగు. ఎంత పని జరిగింది తల్లి. నేను అక్క కోసమని రామగిరి వెళ్ళి గురూజీని ఎంక్వైరీ చేశాను. కానీ ఆయనకు కూడా ఏమీ తెలియదంటున్నారమ్మా. ఈలోపే ఇంత ప్రమాదం జరుగుతుంది అనుకోలేదు. లేదమ్మా, నన్ను కాపాడింది అక్కేనమ్మా. సార్, బ్లడ్ ఇవ్వడానికి ఒక డోనర్ వచ్చారు. అవునా?
గాయత్రి చెప్తున్నట్లు ఖచ్చితంగా వదిన వచ్చే ఉండుంటుంది. వదిన వల్లే ఈ గండం నుంచి బయటపడ్డాం. ఇప్పుడేం చేద్దాం? చివరికి ఈ ప్రయత్నం కూడా పోయింది. ఏంటి చేసేది? మా అక్క నీడలాగా ఆ గాయత్రిని కాపాడుతుంది. అవును, వాళ్ళు నిన్ను ఆపరేషన్ థియేటర్ దాకా తీసుకెళ్ళి నీ 2 కాళ్ళు తీసేసినట్లు మొత్తం కవర్ చేసి మేకప్ వేసి అనిస్థీషియా ఇంజెక్షన్ ఇచ్చినా సరే నీ కళ్ళుండి గుడ్డిదనివయ్యావు. నన్నేం చేయమంటావు? వాళ్ళొస్తారని నేనేమైనా కలగన్నానా? వదినా, వదినా, ఎన్నాళ్ళైంది కోటేశ్వరరావు? కూర్చో. పర్వాలేదు వదినా. ఎలా ఉన్నారు వదినా? బాగానే ఉన్నావు. ఏదో ఇలా. అవును, మన గాయత్రికి పెద్ద ప్రమాదం జరిగిందని తెలిసింది. ఇప్పుడు ఎలా ఉంది? తన ఆరోగ్యం బాగానే ఉందా? ఎక్కడుంది తను? అదిగో వస్తుంది మావయ్య గారు. అమ్మా గాయత్రి, ఇప్పుడు నీ ఆరోగ్యం ఎలా ఉంది? పర్లేదు తాతయ్య, బానే ఉంది. ఈయన కోటేశ్వరరావు గారని మీ తాతగారికి దూరం బంధువమ్మా. నమస్కారం అండి. ఆ దేవుడు నిన్ను చల్లగా చూడాలమ్మా. నాగభూషణం, పణి, ఆనంద్ ఎలా ఉన్నారా? మీరంతా ఎలా ఉన్నారు నాన్న? బాగున్నాం తాతయ్య. ఏం బాగుండడమో ఏంటో. పెద్దోడేటో వెళ్ళిపోయాడని తెలిసింది. వాడి జాడ ఏదైనా తెలిసిందా? ఇంకా ఏం తెలియలేదు మావయ్య గారు. బాధపడకండమ్మా, ఎక్కడున్నా తిరిగి వస్తాడు. తాతయ్య గారు, మీరు ముందు కూర్చోండి, నేను కాఫీ తీసుకొస్తాను. అయ్యో, ఏం వద్దమ్మా. వదినా, నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడదామని వచ్చాను. ఎల్లుండి నుంచి సంక్రాంతి వస్తుంది కదా, మీరందరూ ఒకసారి మా ఇంటికి వస్తే మేము చాలా సంతోషిస్తాం.